బీఆర్ఎస్ పార్టీ భవన్కు వస్తేనే ఏదో అద్భుతం జరుగుతున్నట్టు బీఆర్ఎస్ నాయకులు పదే పదే గొప్పగా చెప్తున్నారు. అంటే 15 ఏళ్ల తర్వాత కేసీఆర్కి ప్రజలు గుర్తుకొచ్చిరా? కనీసం ప్రజలందరూ కూడా ప్రజల పక్షాన గొంతు విప్పుతాడని, ప్రజల సమస్యలు అసెంబ్లీలో మాట్లాడతారని ప్రజలంతా ఆశించినా కూడా ఏనాడు కూడా ఫామ్ హౌస్ నుంచి అసెంబ్లీకి వచ్చి కనీసం ఏ రోజు కూడా ప్రజల సమస్యలు ప్రస్తావించలేదు. ఇవాళ బీఆర్ఎస్ భవన్కు వస్తే ఏదో అద్భుతం జరిగినట్లాగా మాట్లాడుతూ ఉన్నారు. కనీసం బూడిద కూడా రాలేదు ఈరోజు కేసీఆర్ వస్తే. ఏమవుతుందండి? ఈరోజు అంతా ఇవాళ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఒక కులగణన చేసి వర్గీకరణ చేసి ఇవాళ స్థానిక సంస్థల్లో బీసీలకు 42% ఇవ్వాలనే ఆలోచన చేస్తున్నటువంటి సందర్భంలో ఇవాళ స్థానిక సంస్థలు కూడా నిర్వహించాలనే ఆలోచన చేస్తుంటే మళ్ళీ పార్టీని, ఆయన బీఆర్ఎస్ పార్టీని సంస్థాగతం కోసం వస్తున్నటువంటి ఇది ఒక నాటకంలో భాగం అనుకోవాలి తప్ప ఈయనేదో కేసీఆర్ గారు ఏదో ప్రజల కోసం ఉద్ధరించి ఈయనేదో ప్రజల సమస్యలు మాట్లాడతారని వస్తున్నటువంటి నాటకం కాదు. ఇవాళ పార్టీని ఇవాళ మొత్తం కూడా బీజేపీ పార్టీకి బీ టీమ్గా మారుస్తున్నటువంటి సందర్భం. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇవాళ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కనీసం అభ్యర్థిని ఎందుకు పెట్టలేదు? ఇవాళ నిజంగా నీకు ప్రజలకు చిత్తశుద్ధి ఉంటే ఇవాళ భారతీయ జనతా పార్టీకి బీ టీమ్గా మారినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇవాళ ప్రజలు ఏదో గుర్తుకొస్తున్నట్టు ఇవాళ ఏదో నాటకాలు ఆడుతూ ఉన్నారు. నేను అంటా ఉన్నాను, ఇవాళ ప్రభుత్వం కులగణన చేస్తే కనీసం ఒక ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు ఇంతవరకు కనీసం నీ స్పందన లేకపోవడం చాలా దుర్మార్గమైన విషయం. ఇవాళ ఎస్సీల పట్ల, బీసీల పట్ల, బడుగు బలైన వర్గాల పట్ల ఇవాళ పూర్తి వివక్షత అది కేసీఆర్ పొందడానికి ఇది నిరూపణ అయ్యింది. కనీసం ఒక ప్రతిపక్ష నాయకుడిగా నీ యొక్క సలహాలు, సూచనలు ఉండాలని పార్టీ ఆశించింది. కనీసం ప్రజల పక్షాన ఏ రోజు కూడా నువ్వు మాట్లాడలేదు. ఇవాళ నేను అంటా ఉన్నాను, ఇవాళ కేసీఆర్కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇవాళ ఒక్కరోజు కూడా ఏ సమస్య మీద కూడా నువ్వు మాట్లాడలేదు. ప్రతిపక్ష నాయకుడిగా విశ్వాసం కోల్పోయిన నాయకుడు కేసీఆర్ గారు. కనీసం ప్రతిపక్ష నాయకుడు ఉండే అర్హత కూడా లేదు అతనికి. ముఖ్యమంత్రిగా 10 ఏళ్ళు ఉండి తెలంగాణ రాష్ట్రాన్ని సొంత ఆస్తిలాగా వ్యవహరించాడు, సొంత రాష్ట్రంలాగా, సొంత ఆస్తిలాగా వ్యవహరించాడు. కాబట్టే ప్రజలు తిరస్కరించారు అతన్ని. అతని వ్యవహారశీలి, అతని యొక్క అహంకారంతో తెలంగాణ ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారో మీ అందరికీ తెలుసు. కాబట్టి కేసీఆర్ ఇవాళ బీఆర్ఎస్ భవన్కు వచ్చి ఏదేదో అందరూ కూడా భ్రమలల్లా బీఆర్ఎస్ నాయకులు రకరకాలుగా మాట్లాడుతారు, ఏదో వస్తుంది అదొస్తుంది వచ్చేదని. కేసీఆర్కు అనిపోయిన వ్యాలిడిటీ అయిపోయిన ట్యాబ్లెట్ అది, వ్యాలిడిటీ అయిపోయిన ట్యాబ్లెట్. ఆ ట్యాబ్లెట్కి వ్యాలిడిటీ లేదు, దానికి పనిచేయదు. కాబట్టి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రానికి కూడా వ్యాలిడిటీ అయిపోయిన ట్యాబ్లెట్ లాంటి వాడు. ప్రజలందరూ చూశారు ఎన్ని అక్రమాలు, ఎన్ని భూ కబ్జాలు, ఎన్ని భూ కుంభకోణాలు, ఎన్ని ఫోన్ ట్యాపింగ్లు, ఎంత వ్యవహారాలు. తెలంగాణ రాష్ట్రాన్ని ఒక లూటీ చేసి, దగా చేసి ఆయన కట్టినటువంటి రీజనింగ్లు, ప్రాజెక్టుల పేరు మీద ఎంత దగా చేశారో మన అందరికీ తెలుసు. తెలంగాణ సమాజం చూసింది. ఆయన చేసినటువంటి ప్రాజెక్టులు ఇవాళ కూలగొట్టే పరిస్థితి కనపడతా ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి, ప్రజలకు నిత్యం ప్రజలలో ఉండి ప్రజల సంక్షేమాలు కానీ ప్రజలకు జవాబుదారీగా ఇవాళ కాంగ్రెస్ పాలన ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు, మంత్రులు నిరంతరం ప్రజల కోసం, ప్రజల యొక్క సమస్యల పరిష్కారం కోసం, ప్రజల అభివృద్ధి కోసం, తెలంగాణ ముఖ చిత్రాన్ని అభివృద్ధి కోసం ఇవాళ పనిచేస్తూ ఉన్నారు. ఏ రోజు కూడా ప్రజలకు కలవని, ఆనాడు 10 ఏళ్ళ నుండి కూడా ప్రజలకు కలవలేదు. ఇవాళ ఇదే మందకృష్ణ మాదిగ గారిని 3 నెలలు జైల్లో పెట్టాడు. కనీసం వర్గీకరణ అడిగితే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు పక్కన కూర్చోబెట్టుకొని అతని యొక్క సమస్యల్ని కూడా విన్నది. ఏదన్నా సలహాలు, సూచనలు అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు కూర్చొని మాట్లాడారు. వర్గీకరణ బీసీ కులగణన చేస్తే బీసీ సంఘాలతో కూర్చొని వాళ్ళ యొక్క సమస్యలు మాట్లాడుతూ ఉన్నారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గతంలో కేసీఆర్ ఒక్కరోజు ఎవరిని మంత్రులకే అపాయింట్మెంట్ ఇవ్వని కేసీఆర్ ఇవాళ ప్రజాపాలనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణలో ఎవరు ఏ సలహాలు, సూచనలు ఏది ఇచ్చినా కూడా ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరిస్తూ ఉంది. అది సాధ్యమైతే సాధ్యమిస్తూ ఉంది. ఏదన్నా లీగల్ ఒపీనియన్స్ ఉంటే కూడా దాన్ని పరిష్కారం దిశగా ముందుకెళ్తా ఉంది. కాబట్టి
ప్రభుత్వం తీసుకున్న వర్గీకరణ కావచ్చు, కులగణన విషయము కేసీఆర్ స్పందన లేకపోవడం కూడా బలహీన వర్గాలు అవమానించడం అనేది కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం.